లచ్చమ్మత్త, లచ్చమ్మత్త, లచ్చమ్మ. అయ్యో చిట్టి, చిట్టి, చిట్టి. అయ్యో లచ్చమ్మత్త, లచ్చమ్మత్త. ఏం జరిగిందమ్మా? మన చిట్టి చీర కొంగుకి నిప్పంటించుకుంది. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి. అమ్మా, నా బిడ్డ ప్రాణాలు కాపాడావమ్మా. అమ్మా, నువ్వు లేకపోతే నా బిడ్డ ఏమైపోయేదా తల్లి? ఆయన కళ్ళ కనిపించింది అరవి. పోయి దగ్గరికి ఎందుకు వచ్చావు? కొంచెం ఉంటే కాలి బూడిద ఉండేదాన్ని. అంతా నా దురదృష్టం అక్క. ఈ గుడ్డితనంతో బ్రతకలేనక్క. అందరిలాగా నన్ను పుట్టించిన ఆ దేవుడు నాకు కళ్ళెందుకు ఇవ్వలేదక్క? నాకు అందరిలాగా బ్రతకాలని, ఆడుకోవాలని, వంటలు చేయాలని, పెళ్లి చేసుకోవాలని ఎన్నో ఆశలున్నాయక్క. నేను కాలి బూడిదైపోయినా బాగుండేదక్క. చిట్టి ఊరుకో చిట్టి, నువ్వు బాధపడుకో. పెళ్లి కావాల్సిన పిల్ల ఈ గుడ్డిదాన్ని ఎవరు చేసుకుంటారమ్మా? ఊరుకోమ్మా. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారమ్మా? ఊరుకో. చూడమ్మా, మనందరి బాధలు తీర్చడానికి ఆ భగవంతుడున్నాడు. అక్క, నాకు నిజంగానే కళ్ళు వస్తాయా అక్క? వస్తాయా అక్క? అందరిలాగే నేను లోకం చూడగలనా అక్క? చెప్పక్క, చెప్పక్క. అవునమ్మా, నువ్వు ఆ చెన్నకేశవ స్వామిని మనసారా ప్రార్థించు. నీకు తప్పకుండా కళ్ళొస్తాయి. పద. కూర్చోమ్మా. నేనిప్పుడే వస్తాను. అక్క, 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 అక్క. చెన్నకేశవాయ నమః. ఓం చెన్నకేశవాయ నమః. ఓం చెన్నకేశవాయ నమః. చిట్టి, నెమ్మదిగా కళ్ళు తెరు. అక్క, నా కళ్ళు కనిపిస్తున్నాయక్క. అమ్మా, నా కళ్ళు కనిపిస్తున్నాయమ్మా. నాకంతా కనిపిస్తోంది అక్క. అక్క, నేను లోకం చూడగలుగుతున్నానక్క. అమ్మా, అమ్మే, నా అమ్మే. నేను నిజంగా అదృష్టవంతురాలక్క. అమ్మా మారిక, నువ్వు నిజంగా దేవతవమ్మ తల్లి. అక్క, నువ్వు మామూలు మనిషివి కాదక్క. నువ్వు మహిమల గల దేవతవక్క. నాదేముంది చిట్టి, అంతా చెన్నకేశవ స్వామి మహిమ. ఆ లచ్చమ్మత్త, చెప్పమ్మా. నీ బిడ్డ అదృష్టవంతురాలు. త్వరలోనే చిట్టికి పెళ్లి చేసి మా అందరికీ పప్పన్నం పెట్టించు, సరేనా? అలాగే అమ్మా. వస్తాను చిట్టి.
అయ్యా లేవు. ఏంటి మారిక, ఏమైంది? మన స్వామి వర్షంలో తడిచి మొత్తైపోతున్నాడయ్యా. మారిక, కలగన్నావు మారిక? కలేనయ్యా. ఆ కల్లో ఏం జరిగింది మారిక? మారిక, ఆ కల్లో ఏం జరిగింది చెప్పు. అదొక పెద్ద గుడి. అందులో మన స్వామి కొలువై ఉండగా చూడ్డానికి అదృశ్యం ఎంతో అందంగా ఉందయ్యా. మారిక, నువ్వు చెప్తుంటేనే నా ఒళ్ళు ఉప్పొంగిపోతుంది. అబ్బా, దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఏంటయ్యా? ఆ స్వామి మన చేత ఏదో పెద్ద కార్యాన్ని చేయించబోతున్నారు. కానీ కానీ అదేమిటో నాకు అంతుపట్టట్లేదు. ఆ కార్యం ఏంటో నాకు అర్థమైందయ్యా. ఏమిటి మారిక, నీకు అర్థమైందా? మన చేత ఆ స్వామి గుడి కట్ట తలపెట్టేనేమో. అవును మారిక, నువ్వు అన్నది ముమ్మాటికి నిజము. అయితే ఇప్పుడు ఏం చేద్దామయ్యా? మన దగ్గర గుడి కట్టడానికి సొమ్ము లేదు కదా. ఒక పని చేద్దాం, మనం ఊరూర చందాలు తండి గుడి కట్టడానికి మన శక్తి వంచన లేకుండా కష్టపడదాం. ఆ పైన స్వామి ఉన్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. జై కేశవ స్వామి, జై కేశవ స్వామి. సుబ్బయ్య, సుబ్బయ్య. ఏంటి మార్కయ్య? మనందరి కోసం చెన్నకేశవ స్వామి గుడి కట్టాలనుకుంటున్నాం. మీ వంతు సహాయం మీరు చేయండి. మారికయ్య, ఇప్పటికే తిండి లేక పనులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ కరువు కాటకాల్లో చందాలంటే ఎవరిస్తారు చెప్పు? ఒక్కసారి ఆలోచించండి. ఏరా ఎరకటం మరకటం వాళ్ళు ఏం చేస్తున్నారురా? ఏం చేయబట్టి ముష్టెత్తుతున్నారు, అడుక్కుంటున్నారయ్యా. ఎందుకు? ఎందుకేమిటి? ఆ ముష్టెత్తు డబ్బు మీ ముఖాన్ని కొట్టడానికి. అంటే నీ బాకీ తీర్చడానికి. అయ్యా, వాళ్ళు గుడి కట్టడానికి చందాలు వసూలు చేస్తున్నారు. అసలు వాళ్ళకి గుడెందుకంటావు? వాళ్ళు గుడి కట్టారనుకోండి, గుడినే మింగుతారు. అదే మీరు కట్టారనుకోండి, గుడిని మింగేస్తారు, గుళ్ళో లింగాన్ని మింగేస్తారు. అసలు అర్థమయ్యేలా చెప్పండిరా. గుడి కడితే పేరుకు పేరు వస్తుంది, సొమ్ముకు సొమ్ము వస్తుంది. ఓహో, ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో పెద్ద పేరు వాళ్ళకి. ఏమీ చేయలేని అసమర్థుడైన చెడ్డ పేరు మీకు. చూస్తానురా. ఆ, వాళ్ళు ఈ ఊర్లో గుడి ఎలా కడతారో చూస్తాను. ఆ. ఏంట్రా ఇలా ఊరు మీద పడ్డారు? చెన్నకేశవ స్వామి గుడి కట్టాలనుకుంటున్నాం. మీ వంతు సహాయం చేయండి. ఎరా, ఎవరిని అడిగి కడుతున్నావు?